హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. నేను మీ బాలాజీ తెలంగాణ వెదర్ మ్యాన్‌ని మాట్లాడుతున్నాను. సో, గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న విధంగా తెలంగాణలో రేపటి నుంచి అంటే 22 నుంచి 26 మధ్యలో వర్షాలు పెరుగుతాయని మనం డిస్కస్ చేసుకున్నాం. సో, మనకి ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి అండ్ అదే విధంగా విదర్భ ప్రాంతంలో తీవ్రమైన వరదలొచ్చే అవకాశాలున్నాయి. సో, దాని గురించి మన తెలంగాణలో నదుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది. అదే విధంగా తెలంగాణలో రానున్న 2 రోజుల్లో ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మధ్య భారతదేశంలో అంటే విదర్భ గాని, దక్షిణ మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని తీవ్రమైన వర్షాలనేవి రానున్న 3-4 రోజుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనకి తెలంగాణలోని ఉత్తర భాగాలు మరియు విదర్భ బోర్డర్స్ అంటే విదర్భలోని ముఖ్యంగా నాగ్పూర్ కానీ, గోండియా గాని, తర్వాత వర్ధా, ఈ చంద్రపూర్, గడ్చిరోలి ఈ ప్రాంతాల్లో మనకి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌లీ అక్కడి నుంచి వచ్చే నదుల నుంచి మన గోదావరి నదిలో ప్రవాహం అనేది 100% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి విదర్భ నుంచి వచ్చే నదులు అంటే పెనుగంగ కానీ, వరద గాని, ప్రాణహిత ఈ నదుల్లో మనకి వరద ప్రవాహం అనేది రానున్న 4, 5 రోజుల్లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆగస్టు 22 నుంచి 23, 24, 25 ఈ 4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అంటే విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో అంటే నాగ్పూర్, గోండియా ఈ ప్రాంతంలో మాత్రం డెఫినెట్‌లీ అరౌండ్ 200 మిల్లీమీటర్స్ వరకు కూడా కొన్ని ప్రాంతాలు అంటే 150 నుంచి 200 మిల్లీమీటర్స్‌లో వర్షాలనేది పడే అవకాశాలున్నాయి. సో, దీని కారణంగా అక్కడి నుంచి వచ్చే నదుల్లో నుంచి మనకి ప్రాణహిత నదిలో తీవ్రమైన వరదనేది 26థ్ తర్వాత అంటే 25, 26 తర్వాత వరదనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మనకి కాళేశ్వరంకి దిగువనుండే ప్రాంతాలు అంటే ములుగు కానీ, భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం కానీ, వర గోదావరి నదిలో కొద్దిగా ఈ వరద ప్రవాహం అనేది ఆగస్టు 25థ్ తర్వాత డెఫినెట్‌లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 22 నుంచి 27థ్ మధ్యలో మాత్రం విదర్భ ప్రాంతంలో తీవ్రమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల దగ్గర కూడా వర్షం అనేది దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, దీని కారణంగా వరదలు సంభవించే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అదే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. సో, మ్యాప్ అప్‌డేట్ ద్వారా మనం రానున్న కొన్ని రోజుల్లో అంటే రానున్న 2 రోజుల్లో ఏ ఏ జిల్లాల్లో ఎంత వర్షపాతం అనేది ఉండబోతుంది అనేది మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే ఉత్తర బంగాళాఖాతంలో అంటే మన వెస్ట్ బెంగాల్, నార్త్ ఒడిషా, ఉత్తర ఒడిషా తీరం వెంబడి ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఏర్పడే అవకాశాలు రేపు అంటే ఆగస్టు 22 తేదీన కనిపిస్తుంది. సో, దీని కారణంగా మధ్య భారతదేశం కానీ, దక్షిణ భారతదేశంలో వర్షాలనేవి రానున్న 2 రోజుల్లో తప్పకుండా పెరిగే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ మార్క్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అంటే విదర్భ కానీ, ఛత్తీస్‌గఢ్ కానీ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో డెఫినెట్‌లీ మనకి వర్షాలనేవి తప్పకుండా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెడ్ మార్క్డ్ ఏరియాస్‌లో తీసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ కన్వర్జెన్స్ అంటే ఆ గాలులనేది కన్వర్జ్ అవ్వడం వల్ల మనకి డెఫినెట్‌లీ ఈ యొక్క వర్షాల తీవ్రత అనేది రేపటి నుంచి అంటే నిన్నటి దాకా మనకి పొడి వాతావరణం అనేది చూసాం. పెద్దగా వర్షాలనేవి చూడలేదు. రేపటి నుంచి అంటే ఆగస్టు 22 నుంచి వర్షాలనేవి మనం గత కొన్ని వీడియోస్‌లో చెప్పుకుంటున్న విధంగా వర్షాలనేవి డెఫినెట్‌లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో వర్షాలనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు రానున్న 2 రోజుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మన మ్యాప్ అప్‌డేట్‌లో ఏ ఏ జిల్లాల్లో ఎంతెంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి, ఎక్కడెక్కడ మనకి వర్షాలు పడే అవకాశాలున్నాయో డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, జిల్లాల వారీగా మనకి ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంటే రెడ్ మార్క్డ్ అంటే ఎరుపు కలర్‌లో ఏదైతే డిస్ట్రిక్ట్స్ మార్క్ చేసామో, ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు రేపు, ఎల్లుండి అంటే ఆగస్టు 22 మరియు 23 తేదీల్లో ఖచ్చితంగా కురిసే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, కొమరంభీం ఆసిఫాబాద్ గానీ, మంచిర్యాల గానీ, జయశంకర్ భూపాలపల్లి ఈ 3, 4 జిల్లాల్లో మాత్రం మనకి రానున్న 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి 50-70 మిల్లీమీటర్ల దాకా వర్షం అనేది రికార్డ్ అయ్యే అవకాశాలనేవి రానున్న 2 రోజుల్లో కనిపిస్తుంది. మరి మిగతా జిల్లాలు తీసుకున్నట్టయితే అంటే మనకి బ్లూ కలర్ డిస్ట్రిక్ట్స్‌లో ఏవైతే ఉన్నాయో అంటే నీలి రంగులో ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అంటే నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి,
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం. అంటే ఈ యొక్క మధ్య తెలంగాణ జిల్లాలు, కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలు మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో రానున్న 2 రోజుల్లో మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలనేవి తప్పకుండా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల మరియు నిర్మల్, నిజామాబాద్‌లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలనేవి ఉంటాయి. ఇదే వర్షాలు మనకి తూర్పు తెలంగాణ జిల్లాల్లో అంటే హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో మనకి రాత్రి నుంచి తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలనేవి తప్పకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి మనకి తీవ్రమైన వర్షాలనేవి కాదు. కేవలం మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక 20-40 మిల్లీమీటర్ల మధ్యలో మనకి కొన్ని వర్షాలనేవి డెఫినెట్‌లీ ఈ యొక్క బ్లూ కలర్ డిస్ట్రిక్ట్స్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అంటే మనకి 1 ఆర్ 2 ప్లేసెస్‌లో అంటే నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి ఈ ప్రాంతాల్లో మనకి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రానున్న 2 రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొన్ని సార్లు మనకి రాత్రి సమయంలో కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ పెద్ద వర్షాలైతే ఏమి కావు. కేవలం 10-30 మిల్లీమీటర్లు మాత్రమే మనకి వర్షాలనేవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాలు తీసుకున్నట్టయితే అంటే మిగతా దక్షిణ తెలంగాణ జిల్లాలు అంటే నల్గొండ గాని, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్ ఈ ప్రాంతాల్లో అయితే మనకి కేవలం పాసింగ్ షవర్స్ అంటే జస్ట్ 5-15 నిమిషాలు మాత్రమే వర్షాలనేవి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కూడా ఏర్పడే అవకాశాలనేవి రానున్న 2 రోజుల్లో ఈ యొక్క మిగతా తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తున్నాయి. సో ఓవరాల్‌గా తీసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి రానున్న 2 రోజుల్లో ఎక్కువ వర్షాలనేవి ఉండబోతున్నాయి. మరి ముఖ్యంగా విదర్భకి దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి 1 ఆర్ 2 ప్లేసెస్‌లో భారీ వర్షాలు అరౌండ్ 60-70 మిల్లీమీటర్ల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనేది వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా మనకి రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. సో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా తెలంగాణలో మనకి రానున్న 2 రోజుల్లో ఎలాంటి వర్షాలు ఉండబోతున్నాయి, మరియు విదర్భలో మనకి ఎట్లాంటి వర్షాలు ఉండబోతున్నాయి. దాని కారణంగా మన తెలంగాణలోని నదుల మీద ముఖ్యంగా మన గోదావరి నది మీద ఎలాంటి వరదలొచ్చే అవకాశాలున్నాయో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఓవరాల్‌గా తీసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలుంటాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలనేవి ఉండే అవకాశాలున్నాయి. అండ్ అదే విధంగా మనకి మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనం చూసే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. సో, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అండ్ మా సోషల్ మీడియా హ్యాండిల్స్ వాట్సాప్ ఛానెల్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. రెగ్యులర్ టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేవి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో మేము షేర్ చేస్తుంటాం. అండ్ మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.